ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సల్మాన్ రాజు గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సార్, యుఎస్ వీసా రూల్స్ ఇంకా చాలా కఠినతరం అయిపోయాయని చెప్పేసి మన వార్తలు అయితే వింటున్నాం. మరి ట్రంప్ వచ్చాక చాలా చేంజెస్ అయ్యాయి, చూస్తూనే ఉన్నాం ఒకదాని తర్వాత ఒకటి. ఒకసారి వీసా రూల్స్లో ఏమేమి చేంజెస్ అయ్యాయి, మన ఇండియన్స్ ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ట్రంప్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రంప్ గారు ఒక క్యాప్షన్తో వచ్చారు, ఒక నినాదంతో వచ్చారు. అదేంటి అంటే టు ప్రొటెక్ట్ అమెరికన్స్ అగెయిన్స్ట్ ఫారిన్ సిటిజన్స్, టు ప్రొటెక్ట్ అమెరికన్స్ అగెయిన్స్ట్ ద ఫారిన్ సిటిజన్స్. అంటే ఇన్నేళ్ళు ఏంటి అంటే H1B వీసా ఉంది. H1B వీసా ఏ కేటగిరీకి ఇస్తారు అంటే it is for a graduate or for a postgraduate with a specialized knowledge, training and experience. H1B ki apply cheyali ante one applicant should have specialized knowledge, training and application of that particular knowledge andi. Ee categories lo istaru. Graduates ko vachesi 65,000 visas allot chestaru per year to India, especially to India. పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 20,000. ఈ గ్రాడ్యుయేట్స్కి 65, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 20,000. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్లో కూడా అప్లై చేసుకొని మరలా దే కెన్ యాక్చువల్లీ అప్లై ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ ఆల్సో. అంతకుముందు బిఫోర్ ద ట్రంప్ గవర్నమెంట్ కేమ్ అవుట్ విత్ దిస్ క్యాప్షన్ ఎట్లా ఉంటుందంటే ఒక అప్లికెంట్ ఒక 10 డిఫరెంట్ కంపెనీస్కో ఏజెన్సీస్ దగ్గరికి వెళ్తే ఈ 10 డిఫరెంట్ ఏజెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ సూరజ్ ఉన్నాడు అనుకోండి, సూరజ్ ఒక అప్లికేషన్ మూవ్ చేయాలంటే ఆయన 10 డిఫరెంట్ ఏజెన్సీస్కి వెళ్తారు. 10 డిఫరెంట్ ఏజెన్సీస్ సూరజ్ అప్లికేషన్ మూవ్ చేస్తారు. అంటే సూరజ్ ఒక్కడే ఒక పర్టికులర్ ఇండివిజువలే, కానీ 10 డిఫరెంట్ అప్లికేషన్స్. సో వాటిని ఒక ఇండివిజువల్గా తీసుకోకుండా అంతకుముందు దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ఇట్ యాజ్ 10 అప్లికేషన్స్. సో ఏదో ఒక చోట he would be allotted, and that's how he'll actually get employment. ఇప్పుడు ఈ లాటరీ సిస్టంలో ఏంటి అంటే నో మ్యాటర్ వాట్ సేమ్ ఇండివిజువల్ కెన్ నాట్ మూవ్ మోర్ దెన్ 2 అప్లికేషన్స్. ఈ ట్రంప్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ద లాటరీ. ఆ లాటరీ సిస్టంలో అంతకుముందు 10 అప్లికేషన్స్, ఇప్పుడు ఇట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు 2. అంతకుముందు ఈ వీసా అప్లికేషన్ ఫీ వచ్చి ఇట్ వాజ్ ఓన్లీ $10. నౌ దేవ్ యాక్చువల్లీ ఇంక్రీజెస్ టు $230 అండి. $230 అయింది. అందరూ కూడా ఎఫర్ట్ చేసుకోలేరు. అంతకుముందు $10 కాబట్టి మీరు మల్టిపుల్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ అప్లికేషన్స్ ఇచ్చుకునేవాళ్ళు. ఈ స్పెషలైజ్ నాలెడ్జ్, ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ట్రంప్ గారు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ దిస్ అపార్ట్ ఫ్రమ్ ది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్. వీళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు, ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ సైన్ చేశారు. ఏంటి అంటే యూ హ్యావ్ టు రెడ్యూస్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఇండియన్స్. జాబ్స్ ఇవ్వాలి అనుకుంటే ముందు మీరు ఫస్ట్ అమెరికన్స్నే ప్రిఫర్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, ప్రైమరీ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు అమెరికన్స్కే ప్రిఫర్ చేయాలి. సెకండరీ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ఇండియన్స్కి ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు అమెరికా అంతా కూడా వీ కాల్ ఇట్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. టోటల్ 50 స్టేట్స్ ఉన్నాయి. ఈ 50 స్టేట్స్లో లిటరసీ రేట్ ఏంటి అని మనం చూసుకోవాలి. ఎందుకు ఇండియన్సే వెళ్ళి అక్కడ ఇప్పుడు తానా ఉంది, ఆటా ఉంది, బానా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఈ స్కిల్ఫుల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, వై ఓన్లీ ది ఇండియన్స్, వై నాట్ ది అమెరికన్స్? సో ద రీజన్స్ బెస్ట్ నోన్ టు అమెరికా. అక్కడ మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మన వాళ్ళు వెళ్ళి అక్కడే చదువుతున్నారు, అక్కడే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కానీ అమెరికన్ కంపెనీసే అమెరికన్స్కి ఆ ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. ఐ విల్ క్లీన్ అమెరికా టోటలీ ఆఫ్ ది ఏలియన్స్ అని చెప్పి ఎన్నో ఇమ్మిగ్రేషన్ లాస్ తీసుకురావటం జరిగిందండి. దీంట్లో ఇప్పుడు స్పౌస్ వీసా కూడా దాన్ని కూడా కర్టైల్ చేశారు. ఒకవేళ ఇఫ్ సంబడి ఈస్ దేర్ ఇన్ H1B, వాళ్ళకి ఈ I-140 ఉందనుకోండి, దెన్ దే కెన్ యాక్చువల్లీ కాల్ ద వైఫ్ అండ్ ఆల్ దిస్. లేదు అంటే చాలామంది H1B వచ్చిన తర్వాత వాళ్ళ స్పౌసెస్ని అక్కడికి పిలుచుకున్నారు. అండ్ దీస్ పీపుల్ ఆర్ అన్డాక్యుమెంటెడ్. Their entry into the US is actually undocumented. అందుకనే last week Trump has once again signed another decision stating that
ఎంతమంది అన్డాక్యుమెంటెడ్ ఉన్నారో, ఎంతమంది ఇల్లీగల్గా అమెరికాలో ఎంటర్ అయ్యారో వీళ్ళంతా కూడా విత్ ఇన్ అ స్టిప్యులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒకవేళ మీ స్టే అమెరికాలో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 90 days మీరు వచ్చి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు రిజిస్టర్ అవ్వాలి. ఎప్పుడు ఎంటర్ అయ్యారు, మీ యాక్చువల్లీ వచ్చిన కారణం ఏంటి, మీ వీసా కాపీస్ ఇవన్నీ కూడా ఇవ్వాలి, తర్వాత మీ పాస్పోర్ట్ కాపీస్ ఇవ్వాలి. సో ఇది ఇన్నేళ్ళు లేదు. ఇప్పుడు అన్డాక్యుమెంటెడ్ గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అన్డాక్యుమెంట్ గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైనా విజిట్ పైన ఒకవేళ B1 B2 వీసాస్ తీసుకొని ఒకవేళ యుఎస్కి వెళ్తే వాళ్ళ స్టే ఒకవేళ మోర్ దెన్ 90 days ఎక్సీడ్ అవుతుంది అనుకుంటే దే షుడ్ ఆల్సో గో అండ్ దే షుడ్ ఆల్సో రిజిస్టర్ అండ్. సో ఈ కొత్త లాస్ తెచ్చారు. ఒకటి లాటరీ సిస్టమ్, తర్వాత H1B వీసా దీని ఫీ వచ్చేసి $230 చేశారు. తర్వాత ఈ అన్డాక్యుమెంటెడ్ స్పౌసెస్ అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఎంట్రీ, వీళ్ళంతా కూడా దే హ్యావ్ టు కమ్ అండ్ దే హ్యావ్ టు రిజిస్టర్ విత్ ది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్. తర్వాత చిల్డ్రన్ హూ ఆర్ బోర్న్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏంటి, ఎక్కడో ప్రెగ్నెంట్ అయినా కానీ ఏదో కంట్రీలో, మనం ఎక్కువ చూసాం బంగ్లాదేశ్ కానీ, మెక్సికో కానీ, ఇండియా కానీ, కెనడా కానీ, వీళ్ళంతా వెళ్ళి అక్కడ డెలివరీ చేసుకుంటే పిల్లలు అక్కడ పుడితే సిటిజన్షిప్. ఇప్పుడు చాలా మందికి తెలియదు ఏంటి అంటే, బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ బోర్న్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకరికి సిటిజన్షిప్ ఎట్లా వస్తుంది అంటే, దీనికి మనం హిస్టరీ చూసుకుంటే, అమెరికన్ కాన్స్టిట్యూషన్ హిస్టరీ చూసుకుంటే 1865లో సివిల్ లా జరిగిందండి. ఈ సివిల్ లాలో ఏం జరిగింది అంటే, దే వాజ్ యాక్చువల్లీ ద ట్రేడ్ ఆఫ్ స్లేవ్స్. స్లేవరీ ఎక్కువ ఉండింది అక్కడ. అంతకుముందు ఐ టోల్డ్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దే వర్ యాక్చువల్లీ ఫ్రీ స్టేట్స్ ఉండినాయి, స్లేవ్ స్టేట్స్ ఉండినాయి. సో ఈ ఫ్రీ స్టేట్స్ వేరు, స్లేవ్ స్టేట్స్ వేరు. స్లేవ్ స్టేట్స్లో ఎవరైనా స్లేవ్గా వస్తే ఫ్రీ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఫ్రీ అవుతాడా అని డెరెక్ స్కాట్ అని ఒక ఆఫ్రికన్, ఆయన ఒక స్లేవ్ స్టేట్ నుంచి ఫ్రీ స్టేట్కి వచ్చాక ఈవెన్ దెన్ యు ఆర్ నాట్ ఫ్రీ అన్నారు. సరే అని చెప్పి వెళ్ళి ఆయన హీ ఫైల్డ్ ద కేస్ ఇన్ సుప్రీం కోర్ట్. ఆ సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా ఏం చెప్పింది అంటే, లేదు, యు ఆర్ స్టిల్ అ స్లేవ్ అన్నారు. సో దాని తర్వాతే ఈ సెనేట్స్ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, దే బ్రాట్ అ లా, యూజ్ సాయిల్, JUSSOLIS, యూజ్ సాయిల్స్ అంటే ఈ భూమి మీద, ఈ గడ్డ పైన అని అప్పుడు 14th Amendment ద్వారా దీన్ని యాక్చువల్లీ అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. సో దిస్ ఇస్ హౌ ఎవరైనా అక్కడ పుడితే యు ఆర్ యాక్చువల్లీ సిటిజన్షిప్ బై బర్త్ రైట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్. అంటే ప్రెసెంట్ సార్ ఇంతకు ముందులాగా H1B వీసా ఈజీగా రావడం అంటూ అలా ఏం లేదని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు అంతా స్ట్రిక్ట్ అయిపోయింది ట్రంప్ వచ్చాక. అంటే వెళ్ళాలనుకునే వాళ్ళు, స్మార్ట్ పీపుల్, ఎడ్యుకేటెడ్, టాలెంట్ ఉన్న వాళ్ళే వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదోలాగా నేను అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతానంటే నో ఛాన్సెస్ అని అంటారా ఫైనల్గా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు అట్లాంటి పప్పులు ఏమి ఉడకవండి. ఎందుకంటే అంతకుముందు కొన్ని కంపెనీస్ ద్వారా H1Bకి అప్లై చేసినప్పుడు ఒక రూల్ ఏముండిందంటే, వీసా ఇంటర్వ్యూ అన్నది ఎగ్జామ్ చేసేవాళ్ళు. వీసా ఇంటర్వ్యూ ఎగ్జామ్ చేసేవాళ్ళు అంటే ఏంటి అంటే, ఆ క్యాండిడేట్ ఇన్ పర్సన్ అపియర్ అయ్యి అటెండ్ అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ అప్లై చేస్తే దోస్ ఏజెన్సీస్ కెన్ యాక్చువల్లీ క్లియర్ ఇట్ అండ్ దెన్ ది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కుడ్ యాక్చువల్లీ గివ్ అ నాట్ టు ఇట్. దాన్ని క్లియరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రంప్ గారు క్లియర్ డిక్టాట్ ఇచ్చారు. ఏంటి అంటే, ఏ H1B అప్లికేషన్ అయినా, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, one has to come and attend the interview in person. ఇది చాలా పెద్ద చేంజ్. అంతకుముందు లాగా ఆషామాషి కాదు, ఏదో కంపెనీ ద్వారా అప్లై చేస్తే వీసా వచ్చేది. ఇప్పుడు అట్లా కాదండి. ఎవరైనా సరే, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, మీరు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అ పర్టికులర్ కంపెనీ పనిచేసినా, ఇఫ్ యూ హ్యావ్ టు గో ఆన్ అ H1B వీసా టు ద US, you are bound to attend the interview and you are liable to clear the interview. Unless and until you clear the interview, you will not be allotted the visa. ఇది ఒక చాలా పెద్ద చేంజ్ అండి. So this is actually a big win for Trump అండి. Thank you, sir.